ఇది బ్లూ స్టార్ ఇన్వర్టర్ మోడల్ ఇండోర్ పీసీబీ. ఇది ప్రాబ్లం వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఏసీ ఆన్ అవుతుంది, మొత్తం నడుస్తుందంట, కానీ 10-15 సెకండ్స్ నడిచి ఫ్యాన్ మోటార్ ఆఫ్ అయ్యి మొత్తం షట్ డౌన్ అయిపోతుందంట. మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదని చెప్పారు. మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు, చూడొచ్చు మీరు. బోర్డు అయితే ఆన్ అయింది, చూద్దాం మరి మన దగ్గర 10 సెకండ్స్ లోపు ఆఫ్ అవుద్దా లేదా. చూడొచ్చు మీరు, మన దగ్గర అయితే బోర్డు ఏం ఆఫ్ అవ్వట్లేదు. ఒకసారి అయితే మనం ఒకసారి బోర్డు అయితే చెక్ చేద్దాం, మరి ప్రాబ్లం ఉందా లేదా. బోర్డు అయితే ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ అయిపోయింది. మొత్తం అంతా తీసేసా. ఒకసారి అయితే బోర్డు ఆన్ చేస్తున్నా, చూద్దాం మరి ఎక్కడన్నా ప్రాపర్గానైతే వోల్టేజ్ మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్దాము. చూద్దాం ఫస్ట్ అయితే ఒకసారి ఏసీ పవర్ ఎంత వస్తుంది మన దగ్గర, మరి అక్కడ ఏమన్నా ఏసీ వోల్టేజ్ ప్రాబ్లం ఉందా. మరి అక్కడనైతే చెక్ చేశాడట, 230-250 వస్తుందని చెప్పాడు. ఓకే, ఇక్కడ కూడా మన దగ్గర సేవ్ ఉంది. చూద్దాం ఇక్కడికి ఏసీ పవర్ ఎంత వస్తుందో. ఇటు ఏసీ పవర్ ఇక్కడికి కూడా ఓకే. ఇప్పుడు డీసీ పవర్ ఒక్కసారి చెక్ చేద్దాం, ఏమన్నా డ్రాప్ అవుతుందా ఏంది. చూడొచ్చు మీరు, 273 వస్తుంది. ఇది 273 రావద్దు యాక్చువల్లీ. మనకి 273 ఎందుకు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది 273 వస్తుంది. మనకైతే ఇక్కడ 273 రావద్దు. ఒకసారి అయితే చూద్దాం ఎందుకు వస్తుందో. దాంట్లో యాక్చువల్లీగా మనకు 300 ఎబో రావాలి పవరు. చూడొచ్చు మీరు ఇక్కడ, ఇదైతే పోయింది. చూడొచ్చు, ఇదైతే ఒకసారి తీసేద్దాం. తీసి అయితే దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇదైతే తీసేసి చూద్దాం ఒకసారి. చూడొచ్చు మీరు, ఇదైతే పోయింది, పాడైపోయింది. ఓకే, ఇదైతే మార్చి చూద్దాం.
ఒక్కసారి అయితే ఆన్ చేసి వోల్టేజ్లు అయితే చెక్ చేద్దాం. ఇందాక చూసాం కదా 200 అలా వచ్చింది. ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూడొచ్చు మీరు, మనం ఫస్ట్ దానికంటే ఇప్పుడు బోర్డు కొంచెం తొందర ఆన్ అయిపోయింది. ఇక్కడైతే ఏసీ వోల్టేజ్ చెక్ చేద్దాం. 246 ఓకే. ఏసీ వోల్టేజ్ చెక్ చేద్దాం. చూడొచ్చు మీరు 331 వస్తుంది. ఇప్పుడైతే బోర్డు అంతా ఆల్మోస్ట్ ఓకే, సెట్ అయిపోయినట్టే. ఇదైతే రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు 330 వస్తుంది. ఇంకా మిగతా వోల్టేజ్ చెక్ చేసుకుంటే మనం ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ ఓకే. ఇంకా అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఓకే. వోల్టేజ్లు అన్నీ మనకైతే ప్రాపర్గా వచ్చేస్తున్నాయి. రైట్, బోర్డు అయితే సక్సెస్ఫుల్గా రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు. ఇలాగే మీకు ఎలాంటి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గరికి కొరియర్ వేయచ్చు. మనమైతే రిపేర్ చేశాక కొరియర్ మళ్ళీ చేస్తాము. ఎక్కడున్నా కానీ మన షాప్ అడ్రస్ని లాస్ట్లో పెడతాను, మీరైతే చూడొచ్చు. బోర్డు అయితే సక్సెస్ఫుల్గా రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది.